హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జూలై 22 నుంచి 24 వరకు జరిగిన కరెంట్ అఫైర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. వాటితో పాటు వాటికి రిలేటెడ్గా ఉన్న జీకే మరియు జిఎస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు సులభంగా చేయగలరు. సో ఫ్రెండ్స్, వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడికి మార్చుతున్నట్లు ప్రకటించారు? ఆన్సర్, టెక్సాస్. ఇది ఎక్కడుందయ్యా అంటే అమెరికాలో ఉంటుంది. అయితే అంతకుముందుది కూడా అమెరికాలోనే ఉంది, కానీ ఇది కాలిఫోర్నియాలో ఉండేది. దాంతోపాటు ట్విట్టర్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా మార్చారు. ఎక్కడికంటే ఆస్టిన్కు మార్చారు. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరైతే స్పేస్ వాక్ చేయాలనుకుంటున్నారో వారందరికీ ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ స్పేస్ వాక్ కూడా చేయిస్తుంది. అయితే దీని యొక్క స్థాపన 2002లో జరిగింది. దీని యొక్క ఓనర్ వచ్చేసి ఎలన్ మస్క్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ముఖ్యమైన అంతరిక్ష పరిశోధన కేంద్రాలు మరియు వాటి స్థాపన వారిని ఏ దేశాలు స్థాపించాయో చూద్దాం. చూడండి, అమెరికా, దీని యొక్క పరిశోధన కేంద్రం పేరు నాసా. దీన్ని స్థాపించింది 1958లో. సో ప్రపంచంలో ఫస్ట్ స్థాపించింది అమెరికానే. దాని తర్వాత చూసుకుంటే మన ఇండియా స్థాపించింది 1969, దాని పేరు ఇస్రో. రష్యా స్థాపించింది 1992లో ఆర్ఎస్ఏ. జపాన్ స్థాపించింది జాక్సా, 2003లో స్థాపించింది. చైనా సిఎన్ఎస్ఏ స్థాపించింది 1993లో. సో అతి పురాతనమైనది అమెరికా అండి, ఇది గుర్తుంచుకోవాలి. మన ఇండియా స్థాపించింది 1969 ఆగస్టు 15న. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణకు సంబంధించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, డాక్టర్ యాకూబ్ గారు. ఈయనకు 2024 జూలై 27న హైదరాబాద్లో ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్లో చేరిన 54వ సభ్యదేశం ఏది? ఆన్సర్, కోట్ డి ఐవరీ. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. అయితే ఈ యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్ యొక్క స్థాపన వచ్చేసి 1992లో జరిగింది. ఎక్కడయ్యా అంటే హోలెన్స్కీలో. కానీ ఇది పనిచేయడం ప్రారంభించింది 1996 నుంచి. అయితే ఇది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ వారి అభివృద్ధి, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ వారి ప్రాథమిక అవసరాలకు సమానమైన పరిమాణంలో మరియు నాణ్యత గల త్రాగునీటిని పొందే హక్కును కలిగి ఉండేలా ఇది చూస్తుంది. అయితే ప్రపంచ వాటర్ డే ఎప్పుడు చేసుకుంటారయ్యా అంటే మార్చి 22న. 2024 థీమ్ వచ్చేసి వాటర్ ఫర్ పీస్. యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇటలీలోని రోమ్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్లో మన ఇండియాకు సభ్యత్వం అనేది లేదు. చూడండి ఫ్రెండ్స్, ముఖ్యమైన సంస్థలు, వాటిలో కొత్తగా చేరిన దేశాలు కూడా చూద్దాం. చూడండి, ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 2001 జూన్ 15న జరిగింది. దీనిలో చేరిన కొత్త దేశం వచ్చేసి ఇరాన్. ఎన్నవ దేశం అయ్యా అంటే 9వ దేశం. దాని తర్వాత నాటో. దీని యొక్క స్థాపన 1949 ఏప్రిల్ 4న జరిగింది. అయితే దీనిలో చేరిన 32వ దేశం స్వీడన్. నెక్స్ట్ చూడండి, బ్రిక్స్. దీని యొక్క స్థాపన 2009 జూన్ 16న జరిగింది. కొత్తగా చేరిన దేశాలు మొత్తం 5 అండి. అవి చూడండి, ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ మరియు ఇథియోపియా. అయితే బ్రిక్స్లో గల అంతకుముందు ఉన్న సభ్య దేశాలు చూసుకుంటే ఫస్ట్ బ్రెజిల్, సెకండ్ రష్యా, థర్డ్ ఇండియా, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు అంతకుముందు ఉన్నాయండి. దాని తర్వాత ఈ 5 దేశాలు కూడా చేరనున్నాయి. మొత్తం 10 దేశాలు బ్రిక్స్లో కంప్లీట్ కావనున్నాయి. నెక్స్ట్ చూడండి, G20. దీని యొక్క స్థాపన 1999లో జరిగింది. దీనిలో చేరిన నూతన దేశం వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్. ఇది 21వ దేశంగా చేరింది. దాని తర్వాత ఏసియన్ అండి. దీని యొక్క స్థాపన 1967 ఆగస్టు 8న జరిగింది. దీంట్లో చేరిన 11వ దేశం వచ్చేసి తిమోర్ లిస్తే. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ప్రజెంట్ ఈ కరెంట్ అఫైర్ కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం ఎవరికి దక్కింది? ఆన్సర్, అందశ్రీ గారికి అండి. అయితే ఈ సాహిత్య పురస్కారం ఎవరిస్తారయ్యా అంటే తెలుగు భాషా నిలయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలుగు భాషా నిలయం అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ కెవి రమణాచారి, కార్యదర్శి ఉడయ్య వర్ల. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ కంపెనీ సాఫ్ట్వేర్ అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు ప్రభావితమయ్యాయి?
ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అండి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతరాయం అనేది ఏర్పడింది. అయితే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక యాంటీవైరస్ అప్డేట్ చేసింది. ఆ అప్డేట్ వచ్చేసి మొత్తం క్రాష్ అయిపోవడం వల్ల ఈ సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. దానివల్ల ఇండియన్ రైల్వేస్ కానీ, ప్రపంచంలో ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం మొత్తం అంతరాయం ఏర్పడింది. చూడండి, మైక్రోసాఫ్ట్ గురించి తెలుసుకుంటే దీన్ని స్థాపించింది బిల్ గేట్స్ మరియు పాల్ ఎలెన్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 2025లో రిలీజ్ కాబోతుంది. బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీ. దీని పేరు వచ్చేసి సోర్స్ కోడ్, గుర్తుంచుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఓకే, అయితే ఈ మైక్రోసాఫ్ట్ యొక్క స్థాపన 1975లో జరిగింది. ప్రజెంట్ CEO సత్య నాదెల్లా. చూడండి ఫ్రెండ్స్, దాంతోపాటు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం. ఇండియా యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ పేరు వచ్చేసి భార్ ఓఎస్ అనమాట. దీనిని IIT మెడ్రాస్ ప్రారంభించింది. దాంతోపాటు ఇంకో చూడండి, ఎం డేవిస్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారయ్యా అంటే WHO ప్రారంభించింది ఎం డేవిస్ ప్లాట్ఫామ్. దాని తర్వాత ససెమే, దీనిని ఎవరు డెవలప్ చేశారయ్యా అంటే సేతు అనే కంపెనీ దీనిని డెవలప్ చేసింది. ఏమిటయ్యా అంటే ససెమే. ఓకే, ససెమే దీనిని ప్రారంభించింది. ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో నెక్స్ట్ చూద్దాం. వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే 2024 కెప్టెన్ చైర్ పురస్కారం ఎవరికి వచ్చింది? చూడండి, కెప్టెన్ చైర్ పురస్కారం అంటే విశేష కృషి చేసినందుకు గాను ఒక చైర్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే పురస్కారంగా భావిస్తారు. ఇది ఇచ్చింది డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారండి. ఈయన హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ యొక్క చైర్మన్. అయితే ఈ అవార్డు ఇచ్చింది జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, ఎక్కడంటే అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల ప్రపంచ చెస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూలై 20న. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దానికి సంబంధించినవి. ఫిడే స్థాపన చూడండి 1924 జూలై 20న జరిగింది. సో ఈ స్థాపన రోజున మాత్రమే దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఎక్కడ స్థాపించారయ్యా అంటే ప్యారిస్లో. అయితే ఈ ప్రపంచ చెస్ దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారా అంటే 1960 నుంచి ఈ ప్రపంచ చెస్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ చెస్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోనే లుషానే. ఓకే, IOC యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది, ఈ లుషానాలోనే. చైర్మన్ వచ్చేసి థామస్ బ్యాచ్, ఉపాధ్యక్షులు విశ్వనాథ్ ఆనంద్. ఇదా మన ఇండియన్, అందరికీ తెలిసిందే. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కూడా విశ్వనాథ్ ఆనంద్ గారే. చూడండి ఫ్రెండ్స్, 2024 చెస్ డే థీమ్ వచ్చేసి చెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న చెస్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. మొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ గారు. ఈయన యొక్క బుక్ మైండ్ మాస్టర్. 84వ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి గారు, ఈమె తమిళనాడుకు చెందినవారు. 85వ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్, ఈయన కూడా తమిళనాడుకు చెందినవారు. 2024 క్యాండిడేట్ టోర్నమెంట్ విజేత వచ్చేసి జి గుకేష్, ఈయన కూడా తమిళనాడుకు చెందినవారు. చూడండి ఫ్రెండ్స్, అతి పిన్న వయస్కుడు కూడా ఇతనే, ఈ జి గుకేష్ గారే. దాని తర్వాత చూడండి, అండర్ వరల్డ్ 20 చెస్ టోర్నమెంట్ విన్నర్ వచ్చేసి దివ్య దేశ్ముఖ్ గారు, ఈమె మహారాష్ట్ర. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ప్రపంచ అండర్ 20 చెస్ టోర్నమెంట్ అనేది జరిగింది. అక్కడ విజేతగా నిలిచింది దివ్య దేశ్ముఖ్ గారు. సో నెక్స్ట్ చూద్దాం. ఇటీవల జూలై 20న ఏ రోజు జరుపుకున్నారు? ఆన్సర్ వరల్డ్ లూనార్ డే. ఈ జూలై 20నే చెస్ దినోత్సవం కూడా జరుపుకుంటారండి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అయితే 1969 జూలై 20న మొదటిసారిగా చంద్రునిపై మానవుడు దిగిన రోజున ఈ వరల్డ్ లూనార్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే మొదటిసారిగా దిగింది ఎవరయ్యా అంటే చంద్రునిపై నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు. సెకండ్ దిగింది బజ్ ఎల్డ్రిన్. చూడండి, ఈ మైకేల్ కోలిన్ గారండి, ఈయన పైలట్. ఈయన దిగలేదండి, జస్ట్ పైన ఉన్నారు. అయితే దిగింది నీల్ ఆమ్స్ట్రాంగ్, సెకండ్ బుజ్ ఎల్డ్రిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణాన్ని ఎప్పటి వరకు ఏర్పాటు చేయనున్నట్లు రష్యా ప్రకటించింది? ఆన్సర్ 2033 వరకు. అయితే రోస్కోస్కోప్ చీఫ్ ఎవరయ్యా అంటే యూరి బోరిసోవ్. అయితే దీని యొక్క నిర్మాణం ప్రారంభించేది 2027లో, 2033 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రజెంట్ రష్యా రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మిఖైల్ మిషిస్టిన్. ఈయన 5వసారి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, ఈయన సెకండ్ టైం. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల IOC ఏ దేశం మొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్ ఆతిథ్య దేశంగా ప్రకటించింది? చూడండి, IOC మొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు ఇది. ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియాలో. అయితే ఈ గేమ్స్ అంటే మనం ల్యాప్టాప్ మొబైల్లో ఎలా విర్చువల్గా ఆడుతున్నామో సేమ్ అంతే ఉంటుంది, అక్కడ పోయి దాంట్లో ఆడాల్సి వస్తుంది. అయితే సౌదీ అరేబియా గురించి తెలుసుకుంటే, సౌదీ అరేబియా రాజు వచ్చేసి మొహమ్మద్
బిన్ సల్మాన్. ఐఓసి గురించి తెలుసుకుందాం. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీని యొక్క స్థాపన 1894 జూన్ 23న స్థాపించింది ప్యారిస్లో, కానీ ప్రధాన కార్యాలయం లుషానే. చైర్మన్ వచ్చేసి థామస్ బక్ గారు. అయితే 2024 ఐఓసి సదస్సు ఎక్కడ జరిగిందయ్యా అంటే ముంబైలో జరిగిందండి, మహారాష్ట్రలో. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ పుంజో లామా. ఈమె నేపాల్కు చెందినవారు. అయితే ఎంతసేపట్లో ఎక్కారయ్యా అంటే 14 గంటల 31 నిమిషాల్లో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. ఎవరు? పుంజో లామా గారు. అయితే 2021లో అంతకుముందు అడత్సన్ యింగ్ హాంకాంగ్కు చెందినవారు. ఈమె 25 గంటల 50 నిమిషాలు ఎక్కడం జరిగింది. ఈ రికార్డు ఈమె బదులు కొట్టడం జరిగింది. అయితే ఎవరెస్ట్ను మొదట ఎక్కిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎడ్మండ్ హిల్లరీ. మహిళ వచ్చేసి జొంకో తాబే. అయితే ఎవరెస్ట్ యొక్క ఎత్తు చూడండి, 8848 మీటర్లు, 8848 మీటర్లు. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. ఇటీవల జీఈపీ ఇండెక్స్ను ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశంలో ఒక రాష్ట్రం ఒక ఇండెక్స్ను వెలువడిస్తుందన్న ప్రజెంట్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం జీఈపీ ఇండెక్స్ను ప్రారంభించింది. చూడండి, జీఈపీ ఒక ఫుల్ ఫామ్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. ఓకే, అయితే ఈ ఇండెక్స్లో భూమి, నీరు, గాలి, అడవుల ఆధారంగా ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిని ప్రారంభించింది ఎవరయ్యా అంటే ఉత్తరాఖండ్ యొక్క సీఎం వచ్చేసి పుష్కర్ ధామి గారు దీనిని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు కూడా అడగొచ్చండి. డెహ్రాడూన్లో దీనిని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద క్రెడిట్ పనితీరు మరియు ఆవిష్కరణ విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం అవార్డును ఏ రాష్ట్రానికి వచ్చింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీధి వ్యాపారులకు రుణాలు అందించడమే కాకుండా వారి సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక పురోభివృద్ధి సాధికారత కోసం దీనిని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2020 జూన్ 1న. అయితే దీంట్లో ర్యాంకుల పరంగా టాప్ రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ పంజాబ్. నెక్స్ట్ చూద్దాం. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన కవచ్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? ఆన్సర్ 1112.57 కోట్లు దీన్ని కేటాయించారు. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరయ్యా అంటే అశ్విని వైష్ణవ్ గారు మొన్న ఈ సభలో ఇది తెలియజేయడం జరిగింది. అయితే చూడండి, కవచ్ అంటే ఇది దేశీయంగా తీర్చిదిద్దిన రైల్వే వ్యవస్థ. రైలు బ్రేకు వేయకపోతే ఆటోమేటిక్గా ఈ కవచ్ ఏర్పాటు చేస్తే ఆ రైలు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా కొన్ని రైళ్లు కూడా అమర్చడం జరిగింది. మొత్తం 114 ఇంజన్లకు అమర్చారు. దాంతోపాటు 1465 కిలోమీటర్ రూటు వరకు మొత్తం ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగులు మరియు ఫైబర్ కేబుల్లు వేయడం జరిగింది. ఎక్కడైనా అంటే దక్షిణ మధ్య రైల్వేలో. అయితే దాని తర్వాత మరో 6000 కిలోమీటర్ల మార్గంలో పనులు చేపట్టడానికి ఆర్ఎఫ్డి ప్రజెంట్ రూపొందించింది, వర్కింగ్లో ఉంది. నెక్స్ట్ చూద్దాం. దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ అర్బన్ లివ్లీహుడ్స్ యోజన పనితీరు మరియు ఆవిష్కరణ విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం అవార్డు ఎవరు అందుకున్నారు? చూడండి, నేషనల్ అర్బన్ లివ్లీహుడ్స్ మిషన్ యోజన కింద ఉత్తమ రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి కేరళ. టాప్ రాష్ట్రాలు చూసుకుంటే కేరళ ఫస్ట్ ప్లేస్, సెకండ్ యూపీ, థర్డ్ రాజస్థాన్. అయితే దీని యొక్క స్థాపన 2013 సెప్టెంబర్ 23న జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల 2024 మహిళా T20 ఆసియా క్రికెట్ కప్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఇది శ్రీలంకలో ప్రారంభమైంది. ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. ఇది కంప్లీట్ కూడా అయిపోయింది. విజేతగా శ్రీలంక నిలిచింది, రన్నరప్ మన ఇండియా నిలిచింది. ఓకే, అయితే 2024 T20 వరల్డ్ కప్ వచ్చేసి అమెరికా, వెస్టిండీస్లో జరిగింది. మహిళల T20 వరల్డ్ కప్ వచ్చేసి బంగ్లాదేశ్లో నెక్స్ట్ జరగనుంది. అయితే 2027 పురుషుల ఓడిఐ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో. దాంతోపాటు 2024 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇది అంతకుముందు 2022లో ఇంగ్లాండ్లో జరిగింది. 2026 ఫీఫా వరల్డ్ కప్ అమెరికా, మెక్సికో, కెనడా నిర్వహిస్తుంది. అయితే 2022లో ఖతర్లో జరిగింది. ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం. అయితే 2027 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయా అంటే జపాన్లో. 2023లో జరిగింది, చైనాలో జరిగింది. నెక్స్ట్
2024-25 తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ఎంత? ఆన్సర్ 2,91,059 కోట్లు. అయితే దీంట్లో మొత్తం రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,944 కోట్లు, మూలధన వ్యయం 33,486 కోట్లు, ద్రవ్యలోటుగా మొత్తం 49,255 చూపించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించింది తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఎవరైతే సివిల్స్ ప్రిలిమ్స్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వారందరికీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం 1,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయనుంది. పథకానికి ఎవరెవరు అర్హులయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్, ఈ మహిళలు వీళ్ళందరూ ఈ పథకానికి అర్హులండి. వారి కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అయితే ఈ దరఖాస్తుదారులు కంపల్సరీగా తెలంగాణలో శాశ్వత నివాసితులే కూడా ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జిష్ణుదేవ్ వర్మ. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందినవారు. దాంతోపాటు త్రిపుర యొక్క డిప్యూటీ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది. తెలంగాణ యొక్క మొదటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ప్రజెంట్ త్రిపుర యొక్క గవర్నర్ ఎవరయ్యా అంటే ఇంద్రసేనారెడ్డి. ఈయన మన తెలంగాణకు చెందినవారు. అంతకుముందు తెలంగాణ యొక్క అదనపు ఛార్జీలో ఉన్న సిపి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. సో నెక్స్ట్ నూతన గవర్నర్ చూద్దాం ఒకసారి. రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి హరిభావ్ కిషన్ రావు బాగ్దే. ఈయన మహారాష్ట్రకు చెందినవారు. సిక్కిం యొక్క గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్. ఈయన రాజధానికి చెందినవారు. అస్సాం యొక్క గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వార్. ఈయన ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ వచ్చేసి రమేన్ డెకా, అస్సాంకు చెందినవారు. మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్, కర్ణాటకకు చెందినవారు. పంజాబ్ గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా, రాజస్థాన్కు చెందినవారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి కె కైలాసనాథ్. సో నెక్స్ట్ చూద్దాం. ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ ద్వారా 2024 సంవత్సరానికి ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణిగా అవార్డును ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇందుమతి కతిరేషన్. ఈమె తమిళనాడుకు చెందినవారు. అయితే పురుషుల ఫుట్బాల్ ప్లేయర్ వచ్చేసి లలియాంజులా చాంగ్టే. ఈయన 2వసారి ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్గా నిలవడం జరిగింది. చూడండి, ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. దీని స్థాపన 1893లో జరిగింది. ఎక్కడ స్థాపించారా అంటే కోల్కతాలో దీన్ని స్థాపించడం జరిగింది. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి కళ్యాణ్ చౌబే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటలీలో జరిగిన G7 వాణిజ్య మంత్రుల సమావేశంలో భారతదేశానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. ప్రపంచ వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై ఈ సమావేశం కీలక వేదికగా నిలిచింది. అయితే చూడండి, ఇటలీ యొక్క రాజధాని రోమ్, కరెన్సీ యూరో, ప్రధానమంత్రి జార్జియా మెలోని, అధ్యక్షుడు సెర్గియో మటరెల్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నాసా మొదటిసారిగా ది రెయిన్ పాటను ఏ గ్రహానికి పంపింది? ఆన్సర్ శుక్రగ్రహానికి అయితే పంపిందండి. ఈ పాట 254 మిలియన్ కిలోమీటర్ల దూరంలో 14 నిమిషాలలో శుక్రుడిపై చేరింది. చూడండి, ది రెయిన్ అనే పాట వచ్చేసి హిపాప్ పాట. ఇది కూడా అడగొచ్చు, ఎలాంటి పాట అంటే హిపాప్ సాంగ్ ఇది. అయితే శుక్రుడి గురించి తెలుసుకుంటే గ్రహాలన్నింటిలో అతి వేడి గ్రహం వచ్చేసి శుక్రుడు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలిచే గ్రహం శుక్రుడు. భూమి యొక్క కౌల గ్రహం కూడా శుక్రుడిని కూడా అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. 2023లో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. సెకండ్ ప్లేస్ రణ్వీర్ సింగ్. థర్డ్ ప్లేస్ షారుఖ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎఫ్సి ఎవరి సహకారంతో ప్రపంచంలోనే మొట్టమొదటి జీవ వైవిధ్య బాండ్ జారీ చేసింది? ఆన్సర్ కొలంబియా సహకారంతో. చూడండి, ఐఎఫ్సి యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది వరల్డ్ బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది. అయితే కొలంబియా గురించి తెలుసుకుంటే దాని రాజధాని బొగాటో, కరెన్సీ పేసో, ప్రధానమంత్రి గుస్తావో ఫ్రాన్సిస్కో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో టాప్ 5 బొగ్గు గనుల జాబితాలో భారతీయ బొగ్గు గనులు గేవ్రా మరియు కుస్ముండా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఛత్తీస్గఢ్. అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎవరయ్యా అంటే వరల్డ్ అట్లాస్. ఈ నివేదిక ప్రకారం గేవ్రా మరియు కుస్ముండా టాప్ 5 బొగ్గు గనుల్లో మన ఇండియాలో కూడా ఉన్నాయి.
పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్గా రెండవసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ సంజీవ్ కిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణలో ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద 1,00,000 వరకు ఫస్ట్ రుణమాఫీ చేయనున్నారు. మొదటి దశలో 1,00,000 వరకు రుణమాఫీ మొత్తం 6,091 కోట్లు మంజూరు చేయడం జరిగింది. రెండో దశలో జూలై చివరి నాటికి 1,50,000 వరకు మాఫీ చేస్తారు. మూడో దశలో ఆగస్టు నాటికి 2,00,000 వరకు రుణమాఫీ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల గాంధీ మండేలా అవార్డు 2020తో ఎవరిని సత్కరించారు? చూడండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి మెయిన్ ఈడ 2020 అవార్డు ఇది గాంధీ మండేలా అవార్డు. ఆన్సర్ వచ్చి గిగోబెటా మెంచు. ఈమె గ్వాటలామా దేశస్తురాలు. ఈ గిగోబెటా మెంచు కూడా అంతకుముందు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఎప్పుడంటే 1992లో. 2019 గాంధీ మండేలా అవార్డు దలైలామాకు వచ్చిందండి. చూడండి, 2019 దలైలామా, 2020 గిగోబెటా మెంచు. దలైలామా బుక్ పేరు వచ్చేసి ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్. అయితే నెల్సన్ మండేలా యొక్క బుక్ పేరు వచ్చేసి ఏ లాంగ్ వాక్ టు ది ఫ్రీడమ్. చూడండి ఫ్రెండ్స్, మొన్న డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ అనేది 2024 నెల్సన్ మండేలా అవార్డు ఎవరికి వచ్చింది? చూడండి, సంస్థ పరంగా చూసుకుంటే నిమ్హాన్స్ సంస్థ, ఇది బెంగళూరులో ఉంటుంది. వ్యక్తి పరంగా చూసుకుంటే, మనుషుల పరంగా చూసుకుంటే వినోద్ గనత్రా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి వైద్య సంస్థాగత మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చండీగఢ్లో. అయితే స్థాపించబోయే కాలేజ్ పేరు వచ్చేసి PGIMER చండీగఢ్ కాలేజ్. అయితే దీని యొక్క స్థాపన 1962లో జరిగింది. 1962 నుండి ఇప్పటి వరకు స్టూడెంట్స్కు ఏవైతే నోట్స్ ఇచ్చారో డాక్టర్ అవ్వడానికి అవన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేయనున్నారు. అయితే చండీగఢ్ గురించి తెలుసుకుంటే పంజాబ్ హర్యానా యొక్క రాజధాని వచ్చేసి చండీగఢ్. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ టవర్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. చూడండి, డబుల్ టవర్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్. చూడండి, సోలార్ ఉండి ఇక్కడ థర్మల్ కూడా ఉంది. అయితే చైనా యొక్క రాజధాని బీజింగ్. కరెన్సీ రెన్బి మరియు యువాన్ అని కూడా అంటారండి. ఇది కొత్త కరెన్సీ రెన్బి. ఓకే, అధ్యక్షుడు క్సీ జిన్పింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత జాతీయ పతాక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూలై 22న. భారత జాతీయ పతాకం ఎప్పుడు ఆమోదించారయ్యా అంటే జూలై 22న. అయితే జాతీయ పతాకాన్ని తయారు చేసింది పింగళి వెంకయ్య గారు. జాతీయ పతాకం పొడవు మరియు వెడల్పు నిష్పత్తి ఎంతయ్యా అంటే 3:2. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి, వెరీ ఇంపార్టెంట్. జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించారయ్యా అంటే 1950 జనవరి 24న. జాతీయ గీతం మరియు గేయం కూడా ఇదే రోజు ఆమోదించడం జరిగింది. చూడండి, చెప్పాం కదా 1950 జనవరి 24న జాతీయ గేయం కూడా ఆమోదించడం జరిగింది. జాతీయ చిహ్నం ఎప్పుడు ఆమోదించారంటే 1950 జనవరి 26న. జాతీయ జంతువుగా ఎప్పుడు ఆమోదించారంటే 1973 ఏప్రిల్లో. ఓకే, అయితే రాజ్యాంగం యొక్క పీఠికను ఎప్పుడు ఆమోదించారయ్యా అంటే 1946 డిసెంబర్ 13న ఆమోదించారు. అమలులోకి వచ్చింది 1947 జనవరి 22 నుంచి. సుప్రీంకోర్టు ఎప్పుడు పనిచేయడం ప్రారంభించిందంటే 1950 జనవరి 28న. సో ఈ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల భారత ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? చూడండి, నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్. సో ఆన్సర్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో. అయితే NLFC అనేది భారతదేశంలోని కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక మార్గదర్శక కార్యక్రమం. దీనివల్ల కాలింపాంగ్, డార్జిలింగ్ మరియు నీలగిరి జిల్లాలో ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి ప్రత్యక్ష అంచనా నివేదికను ప్రయోజనం పొందుతారు. దీనిని ప్రారంభించింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన జి కిషన్ రెడ్డి గారు. ఇక్కడ లాంచ్ చేసిన యాప్ పేరు వచ్చేసి భూస్ఖలన్ యాప్. ఈ భూస్ఖలన్ యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేసిన పోర్టల్ పేరు వచ్చేసి భూసంకేత్. చూడండి, పోర్టల్ అయితే భూసంకేత్, యాప్ వచ్చేసి భూస్ఖలన్. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851లో ఈ కోల్కతాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2024 స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్. ఆన్సర్
మొనో బొర్గేస్. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఈయన ఎవరిని ఓడించారంటే రఫెల్ నాదల్ గారిని ఓడించడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ యొక్క మరొక పేరు ఏమిటంటే నాడియా ఓపెన్ కూడా అంటారండి. ఏమిటంటే స్వీడిష్ టెన్నిస్ యొక్క వేరొక పేరు నాడియా ఓపెన్. అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచిన వారు ఎవరయ్యా అంటే నోవాక్ జోకోవిచ్, సెర్బియా దేశస్థులు. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన మొదటి భారతీయుడు అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మొదటి భారతీయులు వచ్చేసి ఇద్దరు చేరారు ఒకేసారి, లియాండర్ పేస్ మరియు విజయ్ అమృత్ రాజ్. సో నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్ విజేతల గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జెనిక్ సిన్నర్. ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ విన్నర్ వచ్చేసి రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఇబ్డెన్. స్విస్ ఓపెన్ జీ స్టాడ్ డబుల్స్ విజేత యాంకీ బావరి, మన ఇండియాకు చెందినవారు. ఫ్రెంచ్ ఓపెన్ విజేత వచ్చేసి కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థులు. విబుల్డన్ పురుషుల విజేత వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. చూడండి, ఫ్రెంచ్ గెలిచింది కూడా కార్లోస్ అల్కరాజ్ గారే, విబుల్డన్ కూడా ఈయనే గెలిచారు. నెక్స్ట్ చూడండి, 2024 అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ పోటీలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ 4th ప్లేస్ మన ఇండియా నిలిచింది. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 65వ ఎడిషన్. టాప్ 3 దేశాలు కూడా చూసుకుందాం. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా. అయితే ఈ 65th ఎడిషన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే యూకేలోని బాత్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం ఫైనాన్స్ ఇయర్ 2024లో వాస్తవ జీడిపి ఎంత నమోదైంది? ఆన్సర్ 8.2%. అయితే ఈ ఆర్థిక సర్వే ఇచ్చింది ఎవరయ్యా అంటే ఆర్థిక మంత్రి. దీనిని తయారు చేసేది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరయ్యా అంటే వి అనంత నాగేశ్వరన్. అయితే ఈ ఆర్థిక సర్వే అనేది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో ఒకరోజు ముందు మాత్రమే వెలువడుతుంది. ఎవరి ద్వారా? ఆర్థిక మంత్రి ద్వారా. అయితే ఈ సర్వే ప్రకారం 2024-25 జీడిపి వృద్ధి రేటు కూడా అంచనా వేయడం జరిగింది. 6.5 నుండి 7% ఉండవచ్చని అంచనా వేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? ఇది జరగలేదండి, జరగబోతుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే అక్టోబర్ 15లో జరుగుతుంది. ఎడిషన్ 8వ ఎడిషన్. దీని యొక్క థీమ్ వచ్చేసి ది ఫ్యూచర్ ఈజ్ నౌ. ప్రజెంట్ భారత టెలికమ్యూనికేషన్ మంత్రి ఎవరయ్యా అంటే జ్యోతిరాదిత్య సింధియా. అయితే ఈ ఐఎంసీ మీటింగ్ని ఈయననే 2024 అక్టోబర్ 15న ప్రారంభిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోలా మార్క్వేజ్. అయితే ఈయన బార్సిలోనా స్పెయిన్కు చెందినవారు. చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఫస్ట్ టైం యుఎన్ఓ దీనిని ఆమోదించిందండి. ఎప్పుడంటే 2024 మే 25న జరుపుకోవాలని సూచించింది. అయితే భారత మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్ వచ్చేసి హరీందర్ సింగ్. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందర్. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్. వీళ్ళు ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మోటో జీపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శిఖర్ ధావన్. ఈయన క్రికెట్లో చూసుకుంటే ఈయన బ్యాట్స్మెన్. నెక్స్ట్, 2024 ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆస్కార్ PS3. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సియాచిన్ గ్లేసియర్లో ఆపరేషన్లో మోహరించిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ యొక్క మొదటి మహిళా అధికారి ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది. ఆన్సర్ వచ్చేసి సుప్రీత సిటీ గారు. అయితే ఈ సియాచిన్ గ్లేసియర్ ప్రజెంట్ ఎక్కడుందయ్యా అంటే లదాఖ్లో ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రంగా ఈ సియాచిన్ గ్లేసియర్ని పిలుస్తారు. చూడండి, ఇక్కడ జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆపరేషన్ మేఘదూత్ వచ్చేసి ఈ సియాచిన్లో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1984లో. అయితే బిఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నైపర్ గుర్తుంచుకోవాలండి, ఇవి నోట్లో ఎప్పుడు ఆడుతూ ఉండాలండి. బిఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నైపర్ వచ్చేసి సుమన్ కుమారి. ఇండియన్ నేవీ యొక్క మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ వచ్చేసి అనామిక బి రాజీవ్. ఈ 2 క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూలై 23న. అయితే 1927 జూలై 23న ఇండియాలో మొదటిసారిగా ముంబై నుండి బ్రాడ్కాస్టింగ్ ప్రారంభమైంది. 1930లో భారతీయ ప్రసార భారతిగా ఏర్పాటైంది. దాని తర్వాత 1936లో ఆల్ ఇండియా రేడియోగా దీనిని మార్చడం జరిగింది. ప్రజెంట్ కూడా ఆల్ ఇండియా రేడియోగానే నడుస్తుంది. ప్రజెంట్ ఆల్ ఇండియా రేడియో
చైర్మన్ వచ్చేసి నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఓ తన మొదటి ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యాయామమైన ఇంటరాక్షన్ 2024ని అన్ని సభ్య దేశాలతో ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ చైనాలో జరిగింది. చూడండి, ఎస్సీఓ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి షాంఘై సహకార సంస్థ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని స్థాపన 2001 జూన్ 15న జరిగింది. ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్. ఎస్సీఓలో గల శాశ్వత సభ్య దేశాలు 10 అండి. అవి కజకిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ మరియు బెలారస్. అయితే కొత్తగా 2 దేశాలు కూడా చేరి ఉన్నాయి. ఈ ప్రజెంట్ పరిశీలన దేశాలుగా ఉన్నాయి. అవి ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 22 నుంచి 28 వరకు ఏ వారంగా జరుపుకుంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్, ఇది విద్య వారంగా జరుపుకుంటారు. ప్రజెంట్ ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 2020 జూలై 22న వచ్చింది. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ వీక్గా దీనిని జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క కమిటీ వచ్చేసి కస్తూరి రంగా కమిటీ. ఈ కమిటీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ముద్ర పథకం కింద రుణ పరిమితి ఎంత మేరకు పెరిగింది? ఆన్సర్ 20 లక్షలు. అయితే తరుణ్ కేటగిరీ కింద తీసుకున్న రుణాలు గతంలో పొంది విజయవంతంగా ఎవరైతే తిరిగి చెల్లించారో వారికి ఈ సదుపాయం అనేది కల్పిస్తారు. అయితే ఈ ముద్ర పథకం ప్రారంభించింది 2015 ఏప్రిల్ 8న. ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎక్కడంటే విజ్ఞాన్ భవన్లో. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హై స్పీడ్ కార్బన్ ఫైబర్ రైలును ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ చైనా. దీని యొక్క వేగం వచ్చేసి 140 km/h. అయితే దీన్ని కార్బన్ ఫైబర్తో చేయడానికి గల కారణం ఏంటంటే ట్రైన్ బరువు తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అయితే ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఏమిటయ్యా అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని యొక్క మరొక పేరు ట్రైన్ 18 కూడా అంటారు. దీని యొక్క గరిష్ట స్పీడ్ వచ్చేసి 180 km/h. కానీ ప్రజెంట్ మన ఇండియాలో 140 km/h నడిపిస్తున్నారు. నెక్స్ట్, ఇటీవల నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై ఏమి కనుగొంది? ఆన్సర్ సల్ఫర్. చూడండి, ముందుగా రోవర్ అంటే ఏందో తెలుసుకుందాం. గ్రహం పైన దిగి నడిచే దానిని రోవర్ అంటారు. చూడండి, గ్రహం పైన దిగడం అయితే దిగింది, కానీ అది ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కు జరిగితే దానిని రోవర్ అని పిలుస్తారు. నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ను ప్రయోగించిన సంవత్సరం వచ్చేసి 2012. నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. స్థాపన 1958 జూలై 29న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తరపున మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ హర్మన్ప్రీత్ కౌర్. అయితే టాప్ 3 మహిళా క్రీడాకారులను చూసుకుంటే హర్మన్ప్రీత్ కౌర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ స్మృతి మందన, థర్డ్ మిథాలీ రాజ్. నెక్స్ట్, IOC ద్వారా ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఆర్డర్ను పొందిన మొదటి భారతీయుడు. ఇందాక వచ్చిందండి ఈ క్వశ్చన్, మనం చెప్పుకున్నాం. ఒలింపిక్ ఆర్డర్ను పొందిన మొదటి భారతీయుడు. ఆన్సర్ అభినవ్ బింద్రా గారు. ఎప్పుడు తీసుకుంటారయ్యా అంటే 2024 ఆగస్టులో ఇది ప్రదానం చేస్తారు. అయితే ఈయన 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్లో మొదటి వ్యక్తిగత బంగారు పథకాన్ని గెలవడం జరిగింది. IOC యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీని స్థాపన 1894 జూన్ 23. హెడ్ క్వార్టర్ లుషానే. ప్రజెంట్ హెడ్ వచ్చేసి థామస్ బక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో OTT ప్లాట్ఫామ్ ప్రారంభించిన 2వ రాష్ట్రం అండి. ఇంతకు ముందుకు ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి మొన్న DSCలో. చూడండి, OTT ప్లాట్ఫామ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం వచ్చేసి కేరళ. ఇది DSCలో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, సెకండ్ రాష్ట్రం వచ్చేసి మేఘాలయ. చూడండి, OTT ఫుల్ ఫామ్ కూడా చాలామంది తెలియదు. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఓవర్ ద టాప్. అయితే మేఘాలయలో ప్రారంభించిన OTT ప్లాట్ఫామ్ యొక్క పేరు వచ్చేసి హెలో. చూడండి, కేరళలో ప్రారంభించిన OTT ప్లాట్ఫామ్ యొక్క పేరు CS స్పేస్. మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా ఈయన దీనిని ప్రారంభించడం జరిగింది. చూడండి, మేఘాలయ యొక్క OTT హెలో, కేరళ యొక్క OTT పేరు CS స్పేర్. ఈ రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, NPS వాత్సల్య పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ పెన్షన్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత రేసర్ మైని తన కెరీర్లో మొదటి F2 రేసులు గెలిచిన ఘనతను ఎక్కడ సాధించారు? ఆన్సర్ హంగేరీలో. F1 రేసులో గెలిచింది ఎవరయ్యా అంటే
ఆస్కార్ పిఎస్టీ ఈయన ఆస్ట్రేలియాకు చెందినవారు. హంగేరీ యొక్క రాజధాని చూడండి, హంగేరీలో జరిగింది కదా. హంగేరీ యొక్క రాజధాని బుడాపెస్ట్. రాష్ట్రపతి థమస్ సోలియోక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఏ రాష్ట్రంలోని గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారండి? మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది రాజస్థాన్లోని గిరిజనులు. చూడండి, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో మొత్తం 49 జిల్లాలతో బిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని బిల్ సొసైటీకి చెందిన ఆదివాసీ పరివార్ సహా మొత్తం 45 సంస్థల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించారు. ఓకే, ఎవరంటే బిల్లులు. ఓకే, బిల్లులు ఈ కొత్త రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం జరిగింది. 2011 యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది బిల్లులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 6G క్లాసికల్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, చెన్నైలో. ఇది 6G టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నారు ఇక్కడ. దీనిని డెవలప్ చేసేది ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఎంత ఆదాయానికి పన్ను మినహాయింపు లభించింది? ఆన్సర్, 3 లక్షల లోపు పన్ను మినహాయింపు అనేది లభించింది. అయితే 0 నుంచి 3 లక్షలు ఉంటే 0% ట్యాక్స్ ఉంటుంది. 3 నుంచి 7 లక్షలు 5% ట్యాక్స్, 7 నుంచి 10 లక్షలు 10% ట్యాక్స్, 10 నుంచి 12 లక్షలు 15% ట్యాక్స్, 12 నుంచి 15 లక్షల వరకు 20% ట్యాక్స్, 15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో నిమిషానికి 3 బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరి అధ్యయనంలో తెలియంది? ఆన్సర్, ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం బాలికల వివాహ వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు, బాలుర వివాహ వయస్సు 21 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్, జూలై 24న. అయితే జాతీయ ఆదాయ పన్ను ప్రారంభించింది ఎప్పుడయ్యా అంటే 1860లో. ఎవరంటే జేమ్స్ విల్సన్. సిబిడిటి ప్రెజెంట్ చైర్మన్ రవి అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ని ఎవరు ప్రకటించారు? చూడండి, క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. ఆన్సర్, అజర్బైజాన్ దేశం. అయితే 2024 నవంబర్లో COP29 ఎక్కడ జరుగుతుంది అంటే అజర్బైజాన్ దేశం. చూడండి, CFAF అంటే క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి అజర్బైజాన్లోని బాకులో ఉంది. సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ మీట్ అండి. COP వచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP1 జరిగింది 1995లో బెర్లిన్లో. COP28 2024 UAEలో జరిగింది. COP29 వచ్చేసి 2024 నవంబర్లో జరుగుతుంది అజర్బైజాన్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రోహిణి 560 రాకెట్ యొక్క పరీక్ష ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆన్సర్, షార్ సెంటర్. ఇది శ్రీహరికోటలో ఉంటుంది. అయితే రోహిణి 560 అనేది సౌండింగ్ రాకెట్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జల్ జీవన్ మిషన్ 2024 జూలై నాటికి ఎన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించింది? ఆన్సర్, 15 కోట్లు. జల్ జీవన్ మిషన్ యొక్క ప్రారంభించింది ఎప్పుడయ్యా అంటే 2019 ఆగస్టు 15న. జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి నీటిని కనెక్షన్ అందించడం. ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి వచ్చేసి సిఆర్ పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చరిత్రలో అత్యంత వేడైన రోజుగా ఈ రోజు నిలిచింది? ఆన్సర్, జూలై 21. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు? ఆన్సర్, సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్ కనుక ఉంటే 156 దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఏ దేశం యొక్క పాస్పోర్ట్తో వేరే దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చో దానిని స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ లెక్కలో తీసుకొని ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 82వ స్థానంలో ఉంది. మన ఇండియాతో పాటు సెనగల్, తజికిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇండియా పాస్పోర్ట్ ఉంటే 58 దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు. అయితే చివరి స్థానంలో ఉన్న దేశం ఏమిటయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం 3 సార్లు వెలువడుతుంది. ఎప్పుడెప్పుడంటే జనవరి, జూలై మరియు డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా మరోసారి ఎవరు ఎన్నికయ్యారు? మన ఇండియా నుంచి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, నీతా అంబానీ గారు. అయితే 142వ IOC సమావేశంలో
భారత్ నుంచి ఏకగ్రీవంగా ఈమె ఎన్నికవడం జరిగింది. నీతా అంబానీ గారు అంతకుముందు 2016లో రియో డి జెనిరో ఒలింపిక్స్లో కూడా ఈ ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి మిస్ ఏఐ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారండి? వెరీ 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 ఇంపార్టెంట్ ఆన్సర్, కెంజా లీలీ. 2024 యొక్క మిస్ వరల్డ్ వచ్చేసి క్రిస్టినా ప్లిస్కోవా, చెక్ రిపబ్లిక్కు చెందినవారు. అయితే మొరాకో దేశం నుంచి మంచి క్వశ్చన్లు అయితే ఉన్నాయండి. మొరాకో నుండి భారత్ సందర్శించిన మొదటి యాత్రికుడు ఎవరయ్యా అంటే ఇవాన్ బటుటా అండి. ఈయన ఎవరి ఆస్థానాన్ని సందర్శించారయ్యా అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇవాన్ బటుటా రచించిన బుక్ పేరు వచ్చేసి రెహలా. నెక్స్ట్ క్వశ్చన్, హార్టికల్చర్ రంగంలో ఉత్తమ పనితీరుకు ఉత్తమ సాంకేతిక అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ 96వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 FAO గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు? ఆన్సర్, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే టాప్ దేశాలు చూసుకుంటే చైనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ మన ఇండియా నిలిచింది. ఓకే, థర్డ్ ప్లేస్లో మన ఇండియా, ఫోర్త్ చిలీ, ఫిఫ్త్ వియత్నాం. అయితే 2024 దీని యొక్క థీమ్ వచ్చేసి యాక్సెలరేటింగ్ ఫారెస్ట్ సొల్యూషన్ త్రూ ఇన్నోవేషన్. అయితే వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మార్చి 21న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొదటి ఫ్రిగేట్ శ్రేణి పడవ అయిన ఐఎన్ఎస్ ట్రిపుల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, గోవాలో. ఫ్రిగేట్ అంటే చిన్న తరవ పడవలను ఈ ఫ్రిగేట్ అని పిలుస్తారు. ఐఎన్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ నేవల్ షిప్. అయితే ఇండియన్ నేవీ ప్రెజెంట్ చీఫ్ వచ్చేసి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి చోట మీకు ఫుల్ ఫామ్ ఎందుకు ఇస్తానంటే మొన్న జరిగిన డిఎస్సీలో నుండి ప్రతి ఎగ్జామ్లో ప్రతి సెషన్లో ఒక ఫుల్ ఫామ్ కంపల్సరీగా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల టీబీ రహిత మున్సిపాలిటీల కోసం స్వస్థ నగరం ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, 2030 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్, ఫ్రాన్స్. అయితే 2026 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇటలీలోనే మిలాన్ మరియు కాటినాలో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెండు సమావేశాలు కూడా ఇంపార్టెంట్. ఐఓసి యొక్క 141వ సమావేశం మన ఇండియాలోని ముంబైలో జరిగింది. 142వ సమావేశం నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మిషన్ రామ్సెస్ ఎవరు ప్రకటించారు? ఆన్సర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ మిషన్ రామ్సెస్ను ప్రకటించిందండి. 2028లోపు దీనిని ప్రయోగించనున్నారు. ఎందుకయ్యా అంటే 2029లో ఆఫోసిస్ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గర 32,000 కిలోమీటర్ల దగ్గరికి రాబోతుందండి. దీని యొక్క అధ్యయనం కోసం ఈ మిషన్ రామ్సెస్ను ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎన్ఆర్డబ్ల్యూఏని ఉగ్రవాద సంస్థగా ప్రకటించే బిల్లును ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్, ఇజ్రాయెల్. చూడండి, యుఎన్ఆర్డబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషనల్ రిలీఫ్ వర్క్ ఏజెన్సీ. యుఎన్ఆర్డబ్ల్యూ యొక్క స్థాపన 1949లో జరిగింది. అయితే ఇజ్రాయెల్ యొక్క రాజధాని జెరూసలేం, కరెన్సీ న్యూ షెకిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎస్టోనియా ప్రధానమంత్రి పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, క్రిస్టియన్ మైఖెల్. అయితే ఈయన కాజా కేర్ స్థానంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఈ ఎస్టోనియా దేశం గురించి తెలుసుకుంటే ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఎస్టోనియా. దీంట్లో మన ఇండియా స్థానం 176వ స్థానంలో ఉంది. ఎస్టోనియా దేశ రాజధాని తల్లిన్, కరెన్సీ యూరో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చల్లో ఉన్న కాన్క్వెస్ట్ బహుళ జాతి సైనిక వ్యాయామం ఎక్కడ జరగనుంది? ఆన్సర్, మంగోలియాలో. అయితే 2003లో మంగోలియా మరియు యుఎస్ దేశాలు ఈ కాన్క్వెస్ట్ వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఈ రెండు దేశాలు మాత్రమే. కానీ 2006 తర్వాత ఇది బహుళ జాతి సైనిక వ్యాయామంగా మారింది. ప్రజెంట్ జరుగుతున్న ఎడిషన్ వచ్చేసి 21వ ఎడిషన్. అయితే దీంట్లో మన ఇండియా కూడా పాల్గొంటుందండి. మన ఇండియా నుంచి ఇండియన్ ఆర్మీ పాల్గొంటుంది. అయితే ఇండియా ప్లస్ మంగోలియా మధ్య జరిగే వ్యాయామం ఏంటంటే నోమడిక్ ఎలిఫెంట్ వ్యాయామం అండి. ఇండియా మరియు మంగోలియా మధ్య జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల
రోటాక్స్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి మహిళా రేసర్ ఎవరు? ఆన్సర్ అతికా మీర్. మొదటి మహిళ అంటే మన ఇండియాలోనే కాదండి, ప్రపంచం మొత్తంలో ఈమె ఫస్ట్ టైం ఈ మొదటి రేసర్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఈమె జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. హోస్ట్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు మారిందయ్యా అంటే 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్, లదాఖ్ మరియు JandKగా మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్యారిస్లోని గ్రేవెన్ మ్యూజియంలో బంగారు నాణేలతో సత్కరించిన మొదటి భారతీయ నటుడు ఎవరు? ఆన్సర్ షారుఖ్ ఖాన్. అయితే ఇటీవల షారుఖ్ ఖాన్కు మరో అవార్డు కూడా వచ్చింది. పార్లో ఆర్లా కెరియర్ అవార్డు కూడా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ ఇడ, నాణేల అధ్యయనాన్ని ఏమంటారు? కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత యూనియన్ జాబితాకు వ్యతిరేకంగా విదేశీ కార్యదర్శి పదవికి ఏ రాష్ట్రం నియమించింది? ఇది కూడా మోస్ట్ పాపులర్ న్యూస్ అండి. యాక్చువల్లీ విదేశీ కార్యదర్శి అనేది ఒక ఇండియన్ గవర్నమెంటే నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం మాత్రమే నియమిస్తుంది. కానీ ప్రజెంట్ ఇక్కడ ఒక రాష్ట్రం నియమించిందండి. ఆ రాష్ట్రం పేరు కేరళ. కేరళ ముఖ్యమంత్రి అయిన పినరై విజయన్ గారు దీనిని నియమించడం జరిగింది. ఇది ఎవరిని నియమించారయ్యా అంటే కే వాసుకి. ఈయన IAS. అయితే విదేశీ కార్యదర్శిని నియమించడం భారత ప్రభుత్వం పని, కానీ దీనిని కేరళ ప్రభుత్వం చేయడం వల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందని ప్రజెంట్ అయితే తెలిపారు. ప్రజెంట్ భారతదేశం యొక్క విదేశీ మంత్రి ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్ యొక్క కొత్త పేరేమిటి? చూడండి, 3 మార్చడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్ ఇవి. చూడండి, దర్బార్ హాల్ యొక్క పేరు వచ్చేసి రిపబ్లిక్ పెవిలియన్. చూడండి ఫ్రెండ్స్, దర్బార్ హాల్కు రిపబ్లిక్ పెవిలియన్గా మార్చింది. ఇక్కడ జాతీయ అవార్డులు ఇస్తారు. చూడండి, భారత రత్న ఇలాంటి అవార్డులు ఇక్కడే ప్రదానం చేస్తారు. అశోక్ హాల్ను అశోక మండపంగా మార్చారు. ఇక్కడ పెయింటింగ్ వాల్ రూమ్ ఉందండి, మొత్తం పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. మొఘల్ ఉద్యాన్ పేరు కూడా మార్చడం జరిగింది, అమృత్ ఉద్యాన్గా. రాజపథ్ను కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది. ఈ 2 అంతకుముందే మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న ఎప్సిలాన్ ఇండి ఎబ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఎక్సో ప్లానెట్. ఇది అన్నిటికంటే చల్లగా ఉండే ఎక్సో ప్లానెట్ అండి. దీనిని నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో కనిపెట్టింది. ఇది మన భూమి నుండి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు ప్రకటించింది. అయితే ఒక కాంతి సంవత్సరం విలువ = 9.461 × 10⁻15 మీటర్స్. అయితే దూరానికి అతిపెద్ద ప్రమాణం ఏమిటయ్యా అంటే పార్సెక్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దూరానికి అతిపెద్ద ప్రమాణం పార్సెక్. ఒక పార్సెక్ = 3.26 కాంతి సంవత్సరానికి సమానం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వరల్డ్ స్పేస్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వరల్డ్ స్పేస్ అవార్డు. ఆన్సర్ చంద్రయాన్ 3 మిషన్ అనేది ఈ వరల్డ్ స్పేస్ అవార్డుకి ఎంపికైంది. అంతర్జాతీయ అంతరిక్ష సమ్మేళనమైన మిలాన్లో జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ ఈ అవార్డు ప్రదానం చేశారు. అయితే చంద్రయాన్ 3ని ఎప్పుడు ప్రయోగించారయ్యా అంటే 2023 జూలై 14న. ఇది చంద్రునిపై దిగిన రోజు ఆగస్టు 23. అయితే ఇది చంద్రునిపై దిగిన రోజు అయిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. చూడండి, నేషనల్ స్పేస్ డే ఆగస్టు 23. ఎప్పుడైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందో ఆ రోజుని మన ఇండియా నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే చంద్రయాన్ 3 ఎక్కడ దిగింది అంటే సౌత్ పోల్లో దిగింది. అయితే ఈ చంద్రయాన్ 3 దిగిన ప్లేస్ను శివశక్తి పాయింట్గా గుర్తించడం జరిగింది. అయితే చంద్రయాన్ 3 ప్రయోగించిన రాకెట్ పేరు వచ్చేసి LV-M3M4. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 క్వాడ్ దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ మన ఇండియాలో ఇది జరుగుతుందండి. అయితే క్వాడ్లో సభ్య దేశాలు చూసుకుంటే ఇండియా, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు క్వాడ్లో సభ్య దేశాలు. ఈ క్వాడ్ ఏర్పడడానికి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే చైనాను కౌంటర్ చేయడానికి ఈ క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. క్వాడ్ దేశాలు నిర్వహించే వ్యాయామం పేరు మలబార్ వ్యాయామం. గుర్తుంచుకోవాలండి, మలబార్ వ్యాయామంలో ఎవరెవరు పాల్గొంటారు అని అడగవచ్చు, లేక క్వాడ్ దేశాలు నిర్వహించే వ్యాయామం పేరు కూడా అడగవచ్చు. ఓకే. అయితే ఈ క్వాడ్ యొక్క స్థాపన 2017లో జరిగింది. 2023లో ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన దేశం జపాన్. 2024లో మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సుప్రీంకోర్టు దేనిపై చట్టం చేసే హక్కును రాష్ట్రానికి ఇచ్చింది?
ఆన్సర్ ఖనిజాలు మరియు ఖనిజ భూములు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పడిన కాన్స్టిట్యూషన్ బెంచ్ దీనిని నిర్ణయించింది. దీనిని ఆర్టికల్ 246లోని 2వ సూచిలోని 49వ సంఖ్యలో దీనిని పొందుపరిచారు. ఆయిల్ అండ్ పెట్రోల్ దీని పరిధిలోకి రాదని కేంద్రం ఆధీనంలో ఉంటాయని పేర్కొంది. నెక్స్ట్, ఇటీవల కార్గిల్ విజయ్ దివాస్ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూలై 26న. ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్. ప్రస్తుతం కార్గిల్ ఎక్కడుందయ్యా అంటే లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటుంది. 1999 జూలై 26న ఆపరేషన్ విజయ్లో భాగంగా పాకిస్తాన్పై విజయం సాధించింది. ఇదే కార్గిల్ యుద్ధంలో. ఇక్కడ ఎయిర్ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ పేరు సఫేద్ సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జూలై 2024లో తైవాన్, ఫిలిప్పీన్స్, చైనాలో ఏ టైఫూన్ సైక్లోన్ విధ్వంసం సృష్టించింది? ఆన్సర్ గెమ్మి సైక్లోన్. అయితే రెమల్ సైక్లోన్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఇండియాలో వచ్చిందండి ఈ మధ్య కాలం 2024లోనే. అల్వారో సైక్లోన్ మడకస్కర్ దీవిలో వచ్చింది. విల్లివిల్లులు ఆస్ట్రేలియాలో వచ్చే సైక్లోన్లను విల్లివిల్లులు అని అంటారు. హరికేన్ అని అమెరికా, వెస్టిండీస్లో వచ్చే సైక్లోన్ పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండి. ఇది ముంబైలో ఉంటుంది. దీనిని షార్ట్కట్లో JNPT అంటారు. అయితే దీనిని ఎవరు ప్రారంభించారు అంటే షిప్పింగ్ మినిస్టర్ అయిన సర్వానంద్ సోనోవాల్. ఇది పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లో భాగంగా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 33వ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుక ఎక్కడ జరిగింది? సో ప్రజెంట్ జరుగుతున్న ఒలింపిక్స్ గురించి అడగడం జరిగింది. అయితే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. ప్యారిస్ ఒలింపిక్స్ను ప్రారంభించింది ఎప్పుడయ్యా అంటే 2024 జూలై 26న ప్రారంభించారు. ఇది షీ నది తీరంలో ప్రారంభించారు. ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆగస్టు 11 వరకు. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్తగా గేమ్లు చేరాయండి. అవి చూడండి, స్కేట్ బోర్డింగ్ ఒకటి చేరింది, స్పోర్ట్స్ క్లైంబింగ్ ఒకటి, సర్ఫింగ్ మరియు బ్రేకింగ్. ఈ 4 కొత్త గేమ్స్లు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో యాడ్ అయ్యాయి. అయితే ఒలింపిక్స్ గురించి తెలుసుకుంటే ఒలింపిక్స్ మొదట ప్రారంభమైంది ఎప్పుడయ్యా అంటే 1896 ఏథెన్స్లో. 34వ ఒలింపిక్ వచ్చేసి 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. ఇక్కడ మన క్రికెట్ కూడా దీంట్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క 43వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏది మారింది? ఆన్సర్ మొయిదం. మొయిదం అంటే అస్సాం పాలించిన అహోం రాజవంశీయుల సమాధులను ఈ మొయిదంలోనే అంటారు. ఇది 2024 వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ జూలై 21 నుండి 31 వరకు ఢిల్లీలో జరుగుతుంది. అయితే 39వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మన ఇండియాలో వచ్చేసి రామప్ప దేవాలయం, తెలంగాణ. 40వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ధోలవీరా, గుజరాత్. 41వది శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్. 42వది హోళేశ్వర్ దేవాలయం, కర్ణాటక. 43వది మొయిదం, అస్సాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చాలా లాంగ్ వీడియో అయితే వచ్చిందండి. చాలా క్వశ్చన్లు అయితే ఈ వారంలో వచ్చాయి, అందువలన ఇంత లాంగ్ అయితే అయింది. ఫ్రెండ్స్, కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.